శబరిమల ప్రయాణం ఎలా చేయాలో మీకు తెలుసా? శివుడు మరియు గణేశుడు అయ్యప్ప మాల వేసి శబరిమల ప్రయాణం మొదలు పెడతారు. వెళుతూ వెళుతూ గణేశుడికి శబరిమల ప్రయాణం ఎలా చేయాలో వివరంగా చెబుతారు. మీరు కూడా వీడియో చివరి వరకు చూడండి. ప్రయాణం మొదలు పెట్టిన భక్తులు అందరూ ఎరుమెలే అనే చోట అందరూ కలుస్తారు. ఎరుమెలేని శబరిమలకు ప్రవేశ ద్వారం అని చెప్పుకుంటారు. ఇక్కడే అయ్యప్పకు మిత్రుడైన వావర స్వామి మస్జిద్ ఉంది. భక్తులు అందరూ వావర స్వామికి నమస్కరించి విభూది తీసుకుంటారు. ఈ ఎరుమెలలోనే ముఖ్యమైన ఘట్టమైన పెట్టేతుల్లే అనే కార్యక్రమం జరుగుతుంది. భక్తులు అందరూ మనసులో ఉండే బాధలు అన్ని పోయే వరకు నాట్యం చేస్తూ భజనలు చేస్తారు. పెట్టేతుల్లే ముగిశాక కన్యాస్వాములకి ఒక కర్ర ముక్క మరియు నల్లటి నారాన్ని ఇస్తారు. ఇది చాలా ముఖ్యమైన కర్ర ముక్క. ఆ తరువాత అక్కడ నుండి స్వాములు ప్రయాణం సాగిస్తూ పెర్రుతోడు కొట్టేపాడే అనే ప్రదేశాలు దాటి కలేకట్టి అనే ప్రదేశానికి వస్తారు. ఇదిగో ఈ ప్రదేశంలోనే అయ్యప్ప మహిషి అనే రాక్షసిని చంపాడు. గణేశ మహిషిని చంపిన తర్వాత ఇక్కడికి నేను నంది మీద వచ్చినప్పుడు నేను నందిని ఇక్కడే ఈ చెట్టుకు కట్టేశాను. ఆ తరువాత స్వాములు అలుదా నదిలో స్నానం చేసి ఆ నదిలో మునిగి రాళ్లను తీసుకుని దారిలో ఉన్న కలిడం కుండ్రుని చేరి మహేషిని సమాధిని చేసిన చోట ఆ రాళ్లని ఉంచుతాము గణేశ. అందుకే ఆ చోటుని కలిడం కుండ్రు అని పిలువబడుతుంది. ఆ తరువాత ఇంజుపారై కోటను దాటి ఉడుంబారై కోటలో శ్రీ భోగనాథుడిని పూజించి అక్కడ ఉన్న విభూది అనే భస్మాన్ని తీసుకుంటారు. తరువాత శబరిమలకు వెళ్లే దారిలో పవిత్ర నది అయిన పంబా నదిలో స్నానం చేస్తాడు. ఆ నది తీరంలోనే నేను మరియు మహిషి అయ్యప్పని తను జన్మించిన రోజునే వదిలిపెట్టి వెళ్లిపోయాడు. ఈ నదిలో స్నానం చేస్తే అప్పటి వరకు జీవితంలో చేసిన పాపాలు అన్ని తొలగిపోతాయి గణేశ. అందుకే ప్రతి ఒక్క భక్తులు ఈ నదిలో తప్పకుండా స్నానం చేయాలి. ఆ తరువాత ఇక్కడున్న విగ్రహాన్ని పూజించాలి. ఆ విగ్రహం ఏదో కాదు, మన గణేశుడి విగ్రహమే. ఆ తరువాత శబరిమల పైకి యాత్రకు ప్రారంభిస్తారు. అప్పాచి మెట్లు దాటి ఆ తరువాత నీలిమలని చేరుకుంటారు. ఆ తరువాత శబరి పీఠాన్ని దాటి మహిషి కోసమే సరంకుత్తి అనే చోటులో ఉన్న పెద్ద మర్రి చెట్టుకి కన్య స్వాములు తీసుకువెళ్లిన కర్ర ముక్కని గుచ్చి నల్లటి దారాన్ని ఆ చెట్టుకి కడతారు. అలా ఆలయం లోపలికి వెళ్లి 18 బంగారు మెట్లు దిగి అయ్యప్పని దర్శించుకోవాలి. ఆ తరువాత మందిరం బయటకు వచ్చి కొబ్బరికాయను తీసుకుని మాలికా పురోత్తమ ఆలయం చుట్టూ దొర్లించి చివరిగా ఆ కొబ్బరికాయను కొట్టాలి. ఆ తరువాత ప్రసాదాన్ని తిని తీసుకుని వెనక్కి బయలుదేరాలి. వెనక్కి వెళ్లే సమయంలో మళ్లీ పంబా నదిలో స్నానం చేసి వెళతారు. ఆ తరువాత ఇంటికి వెళ్లి గురు స్వామి దగ్గర మాలని తీపించుకోవాలి. అయ్యప్ప స్వామి మీద పెద్ద వీడియో చేశాము, మిస్ అవ్వకుండా చూసేయండి. అయ్యప్ప స్వామి అంటే మీకు ఇష్టం ఉంటే స్వామియే శరణయ్యప్ప అని కామెంట్ చేయండి.